హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో నేనైతే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ వీడియో ఒక్కరికైనా సరే యూజ్ అవ్వచ్చు కదా. సో మీరు బయోటిక్ ప్రొడక్ట్స్ గురించి వినే ఉంటారు కదా. సో నేను కూడా అలానే విని ఒక సోప్ అయితే తెచ్చుకున్నాను. బయోటిక్ ఆల్మండ్ ఆయిల్ సోప్ అని వైట్గా ఉంటుంది. నా దగ్గర అదేం లేదు, నేను పిక్స్ యాడ్ చేస్తాను. అది ఉంది కదా, అది ట్రై చేద్దామని చెప్పి నేను తెచ్చుకున్నాను. ఒక 10 to 15 days నుంచి ట్రై చేశాను, వాడాను. అయితే అదేమైందంటే స్టార్టింగ్లో నాకు స్మెల్ ఓకే అనిపించింది, బట్ వాడగా ఇరిటేటింగ్ వస్తుంది ఆ స్మెల్కి. అండ్ ఆ సోప్ ఎలా ఉంటుంది అంటే కొంచెం జిగురుగా ఉంటుంది. మనం ఇప్పుడు సోప్ అప్లై చేసి దాన్ని వాష్ చేసినాం, మనకి తెలుస్తుంది ఆ స్మూత్నెస్ కొంచెం ఉంటుంది కదా, గమ్ముగా ఉంటుంది అలా అన్నమాట. నాకు ఏం బాగాలేదు. నాదైతే చాలా సెన్సిటివ్ స్కిన్, చాలా అంటే చాలా. నేను అంతగా ఏం వాడను, నాకు అంతగా ఏం పడవు కూడా. బట్ ఏంటో సర్లే, బయోటిక్ అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొంచెం ఆర్గానిక్గానే ఉంటాయి కదా అని చెప్పి నేను ట్రై చేశాను. బట్ నేను బయోటిక్ ప్రొడక్ట్స్ని మొత్తంని దాన్ని లైక్ వాడకూడదు అనట్లేదు, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఆ సోప్ అయితే అలా ఉంది. మరి మీకు కూడా మీకు కూడా సెన్సిటివ్ స్కిన్ అయితే మీకు కూడా పడకపోవచ్చు. నేను చెప్పలేను కన్ఫామ్గా, బట్ మేబీ పడకపోవచ్చు. సో కొంచెం చూసుకొని యూజ్ చేయండి. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక 3 to 5 days నుంచి ఇదంతా ఇచ్చింది బాగా. అండ్ ఇక్కడ ఎల్బో ఉంది కదా, ఎల్బో నుంచి ఇక్కడి వరకు ఇదంతా అసలు బాగా ఇచ్చింగ్గా అనిపించింది. అండ్ బాగా వైట్గా అయిపోయింది. అంటే వింటర్ సీజన్ కదా, అందుకు అలా వైట్గా అయిపోయింది, డ్రై అయిపోయిందేమో అనుకున్నాను. బట్ ఎప్పుడు అలా అవ్వలేదు. ఎంత వింటర్ అయినా సరే మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే అలా ఏం అవ్వలేదు అంతగా. సో నాకు ఎందుకో డౌట్ వచ్చింది కొంచెం ఆ సోప్ వల్ల ఏమో అని. సో నా సోప్ వాడడం ఆపేసి నుంచి ఓకే ఇప్పుడు. సో ఒక క్లారిటీ వచ్చింది ఆ సోప్ వల్ల ఇదంతా అని చెప్పి. నాకైతే చాలా భయం వేసింది హ్యాండ్ని చూస్తే. సో ఇదైతే నా ఓన్ ఎక్స్పీరియన్స్. సో కొంచెం చూసుకొని తెచ్చుకోండి ఏదైనా సరే. అండ్ ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతారా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. అండ్ మీ సపోర్ట్ చాలని, ప్లీజ్ డూ సపోర్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.